గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం ఈరోజు చెప్పుకునేటువంటి పాఠ్యభాగం 8వ తరగతిలోని 4వ పాఠమైనటువంటి నీతి పరిమళాలు. ఇది పరిమళము అంటే అర్థం ఏంటి? సువాసన. పరిమళము అంటే సువాసన, సుగంధము అని వస్తుంది. ఈ పరిమళం ఎప్పుడు ఎదజల్లుతుంది? మంచి సువాసన భూమండలం అంతా వ్యాపించినప్పుడు ఎదజల్లుతుంది అని చెప్తూ ఉంటారు. మరి ఇక్కడ చెప్పినటువంటి పాఠ్యభాగంలో నీతి పరిమళము అంటే నీతి అనేది ఈ భూమండలం అంతలాగా వ్యాపించాలి, మంచిగా వ్యాపించాలనేటువంటి అర్థం. సుగంధభరితమైనటువంటి పరిమళంలాగా వ్యాపించాలనేటువంటి అర్థంగా చెప్పుకోవచ్చు. ఈ పాఠ్యభాగం రచించిన కవులు శతకవులు. అంటే ఒక కవి కాదు, అనేక మంది శతకవులు రచించినటువంటిది ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ పాఠ్యభాగం. శతకము అంటే ఏంటి? 100కు పైగా ఉన్న పద్యాలను శతకము అంటాము. 100కు పైగా ఉన్నటువంటి పద్యాలను ఏమంటామంటే శతక పద్యములు. శతకం అంటే ఏంటి? 100 అని అర్థం. శతకం అంటే అర్థము 100. సుమారుగా 108 పద్యాలు ఉంటాయి ఒక శతకంలో. వేమన శతకము, బద్యనాథ శతకము, ఇలా సుమతి శతకాలు ఇలాంటివి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ శతకాల్లో కొంతమంది గురించి కవుల గురించి తెలుసుకున్న తర్వాత మన పాఠంలోకి వెళ్దాం. ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇచ్చారు. ఆ ప్రశ్నల జవాబులు మీకు తెలియజేయండి విద్యార్థులారా. స్టూడెంట్స్ వినండి ఇక్కడ ప్రశ్నలు ఒకసారి. ఫస్ట్ ప్రశ్న చూడండి. మీకు తెలిసిన నీతి వాక్యాలు తెలపండి. మనం ఏదైనా ఒక మంచి నీతి వాక్యాన్ని మీకు తెలిసినవి తెలపండి అంటే ఇక్కడ ఇచ్చిన ప్రశ్నకు విద్యార్థులు మీకు తెలిసినటువంటి సమాధానం ఏదని చెప్పాలి. నీతి వాక్యాలు అంటే తెలుసు కదా, మంచి మాటలు. మనము సమాజం ఎలా బ్రతకాలి? నేను ఒక ఉదాహరణ చెప్తా. తల్లిదండ్రులను పూజించాలి, గురువుల పట్ల గౌరవం కలిగి ఉండాలి, పెద్దలను గౌరవించాలి. ఇలాంటి నీతి వాక్యాలు మనం ఎన్నో చెప్పుకుంటూ ఉంటాము. ఇలాంటి నీతి వాక్యాల్లో మనం ఇంకా కొన్ని మీరు చెప్పండి. నీతులు ఏ రూపాల్లో ఉంటాయి? నీతి అనేది ఏ రూపంలో ఉంటుంది అనేది మీరు తెలియజేయండి. నీతి ఏ రూపంలో ఉంటుంది అంటే మనము వస్తు రూపమా, ఇంకోటి అని చెప్పుకోవచ్చు. ప్రకృతిలో ఉన్నటువంటి వస్తువులను మన నీతికి ఉపయోగించుకోవచ్చు. మన ప్రకృతి, మనకు ప్రసాదించినటువంటి ప్రకృతి తల్లిని కూడా మనము నీతికి ఉపయోగించుకొని ధర్మబద్ధంగా దాన్ని సూచించుకోవచ్చు. చూడండి, నీరు ప్రకృతిలో ఒక భాగం. నీరు ఎప్పుడు దాహం తీరుస్తూ ఉంటుంది. నీరు ప్రవహిస్తూ ఉంటుంది. చెడును తనలో కలుపుకొని మనకు మంచిని ఇస్తూ ఉంటుంది. చెడును తనతో పాటు తీసుకెళ్తున్నా ఎక్కడ కూడా ఆ చెడును తన మనసులో అంటే లోపల పెట్టుకొని పైకి మంచినీరు మనకు అందిస్తూ ఉంటుంది. ఇలాంటి ప్రకృతిలో మనము నీటిని గురించి తెలుసుకోవచ్చు. ఇలా కొన్ని ఉదాహరణలు. 100కు పైగా పద్యాలు అంటే ఏమంటుందండి? శతకము అంటాము. ఇందాక చెప్పాను మీకు, శతకము అంటాము. ఏమంటాము? శతకము. తర్వాత చూడండి, మకుటం అంటే ఏంటి? మకుటం అంటే ఏంటి? ఒక పద్యానికి ఆ పద్యానికి ఉన్నటువంటి పేరు, ఒక పద్యం ఏ రచయిత ఏ కవిత రాస్తూ ఉంటాడో ఆ కవి తన పద్యానికి ఒక మకుటాన్ని ప్రకటించుకోవడం జరుగుతుంది. మకుటం అంటే కిరీటము అంటాం. అంటే రాజుకు కిరీటం ఎలాంటిదో, కిరీటం ఏ విధమైనటువంటి కీర్తిని పెంపొందిస్తుందో, ఆ కిరీటం ఏ విధమైతే హోదాను కల్పిస్తుందో పద్యానికి కూడా మకుటం అలాంటిది. అంత గొప్పగా ఉంటుంది మకుటం. తర్వాత మకుటం. మీకు తెలిసిన నీతి శతకాలు పేర్లు తెలపండి. మీకు తెలిసినటువంటి నీతి శతకాల పేర్లు తెలపండి. వేమన శతకం, సుమతి శతకం, భాస్కర్ శతకం, దాశరథి శతకం, ఇలా కొన్ని పేర్లు మనం చెప్పుకోవచ్చు. అలాగే మీకు తెలిసిన శతకవుల పేర్లు తెలపండి. ఇప్పుడు శతకాలు చెప్పాం కదా, శతకవుల పేరు కూడా చెప్పాలి. నేను ఒక 2-3 చెప్తాను, మీరు కూడా చెప్పండి. వేమన, బద్యన, అలాగే కంచర్ల గోపన్న, ఇలా మనం చెప్పుకుంటూ ఉండవచ్చు. శతకాలలో కేవలం నీతిని బోధించే ఉంటాయి కదా, వివరించండి. శతకాలు కేవలం నీతిని బోధించే ఉంటాయి కదా, అవి తెలపండి అన్నాడు. తర్వాత నెక్స్ట్, ఇంతవరకు మీరు కంఠస్థం చేసిన పద్యాల్లో ఏ శతక పద్యాలు ఉన్నాయో చూడండి. మీరు 1వ తరగతి నుంచి లేదా 3వ తరగతి నుంచి లేదా 7వ తరగతి వరకు ఇప్పటి వరకు మీరు శతక పద్యాలు నేర్చుకుంటారు ఇంతకుముందు గతంలో. వాటిలో మీకు తెలిసిన కంఠస్థ పద్యాలు ఏవైనా ఉంటే వాటి గురించి చెప్పండి అని చెప్పాడు. ఇది మనకి ఇచ్చినటువంటి విద్యార్థుల ప్రశ్నలు, వాటికి మీకు తెలిసినటువంటి జవాబులు చెప్పండి. ఇక్కడ ఉద్దేశం, ఇది ఏ ప్రక్రియ చెందినటువంటిది అంటే పద్య ప్రక్రియ చెందినటువంటిది. నీతి పద్యాలకు చెందినటువంటిది ఈ ప్రక్రియ. ఇతివృత్తం ఏంటి? శతక పద్యాల ద్వారా నీతిని బోధించడం. అంటే సమాజంలో ఉన్నటువంటి దుర్మార్గులను, దృష్టులను, అలాగే స్వార్థపూరితమైనటువంటి మానవులను, సోమర్థనాన్ని తొలగించి మనిషి యొక్క గొప్పతనాన్ని తెలపడానికి పద్యాలు మనకు ఉపయోగపడుతుంటాయని చెప్పొచ్చు.
ఉద్దేశం. శతక పద్యాలు సమాజ పోకడను తెలుపుతాయి. సమాజం అంటే ఏంటి? మన చుట్టూ ఉండేటువంటి జనం. సమాజం అంటే మన చుట్టూ ఉండేది. మన చుట్టూ ఉన్నటువంటి జనము, ఇల్లు, వాకిలి, ఊళ్ళో ఉన్నటువంటి ప్రజలు, వారి మనస్తత్వాలు, వారి యొక్క వృత్తులు వీటిని తెలుపుతూ ఉంటుంది. మనిషి ఎలా జీవించాలో తెలుపుతాయి. వీటి ద్వారా విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించుకోవడం ఈ పాఠం యొక్క ప్రధాన ఉద్దేశము. నైతిక విలువలు అంటే ఏంటి? మనిషి కొన్ని విలువలు ఉండాలి. నైతికత అంటే ఏంటి? స్వార్థం విడనాడి మంచి అలవాట్లు పెంపొందించుకొని తన బతికినన్నాళ్ళు కొన్ని మంచి అలవాట్లతో బతకాలనేటువంటి విధానం నేర్చుకోవాలి. అది ఈ పద్యంలో నేర్చుకోవాల్సినటువంటి ప్రధాన ఉద్దేశం. సరే, ఒకసారి కవి పరిచయం చూసిన తర్వాత మనం పాఠంలోకి వెళ్దాం. ఇక్కడ ఇచ్చినటువంటి కవి పరిచయాలు చూడండి, ఒకసారి చెప్తా. ఒక్కొక్క కవి పేరు, కాలము, శతకం వరుసగా చెప్తా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మారద వెంకయ్య. ఫస్ట్ ఏంటి? మారద వెంకయ్య. ఈయన 17వ శతాబ్దం చెందినటువంటి కవి. ఈయన రచించినటువంటి శతకం భాస్కర శతకము. ఏ శతకం అది? భాస్కర శతకం. ఈ మారద వెంకయ్య ఏ శతాబ్దం చెందినటువంటి కవి? 17వ శతాబ్దం. గుర్తుపెట్టుకోండి, చాలా ముఖ్యం. తర్వాత నేను మళ్ళీ ప్రశ్న అడిగినప్పుడు మీరు చెప్పాలి. మారద వెంకయ్య భాస్కర శతకం రచించాడు. ఈయన శతకం వచ్చేసి 17వ శతాబ్దం. ఎవరైనా? మారద వెంకయ్య. తర్వాత రెండోది భర్తృహరి. ఈ ఏనుగు లక్షణ కవి రచించినటువంటి రచనలు ఇవి. భర్తృహరి సంస్కృతం రచించాడు. భర్తృహరి సుభాషిత త్రిశతి అనే పేరుతోటి సుభాషిత త్రిశతి అనే పేరుతోటి 7వ శతాబ్దంలో సంస్కృతం రచించాడు. అంటే మొట్టమొదటిసారిగా సంస్కృత భాష రచించడం జరిగింది. వాటిని తెలుగులోకి ఏనుగు లక్షణ కవి అనువదించాడు. అనువదించడం అంటే ఏంటి? ట్రాన్స్లేషన్ అంటాం. అనువాదం అంటే ఏంటి? మార్చడం. సంస్కృతంలో ఉన్నటువంటి ఆ పద్యాలను తెలుగులోకి మార్చాడు. ఎవరైనా? ఏనుగు లక్షణ కవి. ఈయన ఏ శతాబ్దం చెందిన కవి? 18వ శతాబ్దానికి చెందినటువంటి కవి. ఈయన సుభాషిత త్రిశతి అనే పేరుతో రాస్తే ఈయన సుభాషిత రత్నావళి అనే పేరుతో మార్చడం జరిగింది. ఎవరు మార్చారు దీన్ని? ఏనుగు లక్షణ కవి. ఏ శతాబ్దం చెందిన కవి? 18వ శతాబ్దానికి చెందినటువంటి కవి. తర్వాత కంచెర్ల గోపన్న. ఈయన్ని మనం భక్త రామదాసు అని పిలుస్తాం. మీరు చూసే ఉంటారు, ఈ మధ్యకాలంలో ఒక సినిమా కూడా వచ్చింది, నాగార్జునది, శ్రీరామదాసు అని. దాంట్లో చరిత్ర అంతా కూడా ఈయన గురించే చెప్తూ ఉంటారు. భద్రాచలంలో రాముల వారి గుడి కట్టించి ఆ తర్వాత రాముడికి సేవ చేసి తన జీవితానికి రాముడికి అంకితం చేసినటువంటి ఒక తహసీల్దార్గా ఉద్యోగాన్ని పొందినటువంటి వ్యక్తి కంచెర్ల గోపన్న. నైజాం నవాబు దగ్గర ఈయన ఉద్యోగం చేస్తూ భద్రాచలంలో రాముల వారికి గుడి కట్టించాడు అని చెప్పొచ్చు. ఈయన 17వ శతాబ్దానికి చెందినటువంటి కవి. ఏ శతాబ్దము? 17. ఈయన దాశరథి శతకం రచించడం జరిగింది. దాశరథి కరుణాపయోనిధి అనే మకుటంతో పద్యాన్ని రాయడం జరిగింది. ఈ పద్యమే ఈయన చెప్పినటువంటి అనేకమైనటువంటి నీతి వాక్యాలు ఈ 17వ శతాబ్దంలో చెప్పినటువంటి దాశరథి శతకంలో చెప్పడం జరిగింది. నెక్స్ట్ తర్వాత నీలకంఠ దీక్షితులు రచించినటువంటి ఒక పద్యానికి ఈ ఏలూరిపాటి అనంతరామయ్య గారు మార్చి రాయడం జరిగింది. ఈ నీలకంఠ దీక్షితులు 17వ శతాబ్దంలో సభారంజన శతకం అనే దాన్ని రచించాడు. ఈ తెలుగులో రచించడం జరిగింది. సభారంజన శతకం. ఏ శతకం అది? సభారంజన శతకం. నీలకంఠ దీక్షితులు గారు. ఈయన 17వ శతాబ్దం చెందినటువంటి కవి. అయితే ఈయన తెలుగులో రచించినప్పటికీ దాన్ని అర్థవంతమైనటువంటి మనకు బాగా అనుకూలమైనటువంటి వ్యవహారిక భాషలకు మార్చినటువంటి వ్యక్తి ఏలూరిపాటి అనంతరామయ్య గారు. ఈయన 20వ శతాబ్దం చెందినటువంటి కవి. అంటే సుమారుగా 1927-28లో జన్మించి ఈయన 1970-80లో మరణించడం జరిగింది. అంటే సుమారు 20వ శతాబ్దం జీవించినటువంటి కవి. ఎవరైనా? ఏలూరిపాటి అనంతరామయ్య గారు. తర్వాత చూడండి దూర్జటి. తర్వాత చూడండి ఒకసారి దూర్జటి. దూర్జటి ఈయన 16వ శతాబ్దానికి చెందినటువంటి కవి. ఏ శతాబ్దము? 16వ శతాబ్దం. ఈయన రచించినటువంటి శతకం శ్రీకాళహస్తీశ్వర శతకము. ఈ దూర్జటి గారు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజ కవులో ఒకటిగా ఉండేవాడు. ఈయన ఎవరి దగ్గర? శ్రీకృష్ణదేవరాయలు. మన హంపిని రాజధానిగా చేసుకొని పరిపాలించినటువంటి శ్రీకృష్ణదేవరాయల దగ్గర
రాజుగా ఉండేవాడు. ఆయన దగ్గర దూర్చేటి అష్టదిగ్గజ కవులో ఒకటిగా ఉండేవాడు. 10వ శతాబ్దం చెందినటువంటి కవి శ్రీకాళహస్తి శతకం రచించిండు. వాస్తవం చెప్పాలంటే శ్రీకృష్ణదేవరాయలు గారు వైష్ణవ భక్తుడైనప్పటికీ కూడా ఈ దూర్చెటి శివుని నమ్మి శివుడి భక్తుడిగా ఉండి శ్రీకాళహస్తిలో శివుడికి సేవలు చేసుకుంటూ తన జీవితాన్ని అంకితం చేసి రాజును కాదు నమ్మాల్సింది, రాజుల కంటే కూడా దేవుణ్ణి నమ్ముకుంటే మన జీవితం బాగుపడుతుందని చెప్పినటువంటి గొప్ప భక్తుడు దూర్చెటి. ఈయన 16వ శతాబ్దం చెందినటువంటి కవి. తర్వాత తాళ్ళపాక పెద్ద తిరుమలాచార్యులు గారు, తాళ్ళపాక అన్నమయ్య యొక్క మనవడిగా చెప్పుకుంటూ ఉంటారు. ఈయన 16వ శతాబ్దం చెందినటువంటి కవి. వెంకటేశ్వర శతకం రచించాడు. ఏ శతకం రచించాడు? శ్రీ వెంకటేశ్వర శతకం. ఈయన ఏ శతాబ్దానికి చెందినటువంటి కవి? 16వ శతాబ్దం. అంటే సుమారుగా దూర్చెటి, తాళ్ళపాక పెద్ద తిరుమలాచార్యులు ఇద్దరు కూడా ఒకే కాలం చెందిన వారుగా మనం చెప్పుకోవచ్చు. వీరిద్దరు కూడా 16వ శతాబ్దం చెందిన కవులుగా పేరు పొందినటువంటి వారు. ఇద్దరు కూడా రాయలసీమ ప్రాంతంలో తమ జీవితాన్ని అంకితం చేసినటువంటి రాజులు, కవులుగా చెప్పుకోవచ్చు. కొండూరి వీరరాఘవాచార్యులు గారు, ఇక లాస్ట్ చివరిలో మనం చెప్పుకున్నటువంటి కవి కొండూరి వీరరాఘవాచార్యులు గారు. ఈయన 20వ శతాబ్దానికి చెందినటువంటి కవి. ఏ శతాబ్దము? 20వ శతాబ్దం. మిత్ర సాహస్రి అనేటువంటి శతాబ్దంతో ఈయన శతకంతో రచించడం జరిగింది. ఈయన రచించినటువంటి శతకం పేరు మిత్ర సాహస్రి అనే శతకం రాయడం జరిగింది. ప్రక్రియ అంటే మీకు చెప్పాను, మనము ఇందాకనే చెప్పాను మీకు, శతకము అంటే 100 పద్యాలు పైగా ఉండేదాన్ని శతకము అంటాం. ఇప్పుడు మనకు ప్రక్రియలో శతక ప్రక్రియ గురించి చెప్పుకుందాం. 100కు పైగా పద్యాలు గల రచయితను ఏమంటామంటే శతకము అంటాం. ప్రతి పద్యం చివర మకుటం ఉంటుంది. మకుటము పాదాలుగా ఉండవచ్చు. శతకాలు ప్రధానంగా నీతిని, భక్తిని, వైరాగ్యాన్ని బోధిస్తాయి. నీతిని బోధిస్తాయి, భక్తిని బోధిస్తాయి, వైరాగ్యాన్ని అంటే సంసార కుటుంబ బాధ్యతల నుంచి ముక్తిని పొంది మోక్ష మార్గం వైపు వెతుకులాడుకొని చెప్పేటువంటి వైరాగ్య మార్గాన్ని తెలిపేటువంటివి ఈ పద్యాలు. వీటి ద్వారా మనం నీతిని తెలుసుకొని సమాజంలో ఎలా జీవించాలో తెలుసుకోవడానికి ఉపయోగపడే పద్యాలు ఈ మనం చెప్పినటువంటి నీతి పరిమళాలు. ఇప్పుడు మనము ఒకసారి ఈ పద్యాల గురించి తెలుసుకుందాం విద్యార్థులారా. వినండి, ఇక్కడ మీకు స్టార్ గుర్తున్న ప్రతి పద్యం కూడా కంఠస్థం చేయాల్సిందే. అర్థమవుతుందా? స్టార్ గుర్తున్నటువంటి పద్యం ఇక్కడ మీకు ఈ స్టార్ గుర్తు ఇచ్చాడంటే ఈ పద్యాన్ని మీరు కంఠస్థం చేయాలి అని అర్థం. ఇలా ఉన్న ప్రతి పద్యాన్ని మీరు నేర్చుకోవాలి. ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఒకసారి పద్యాన్ని చెప్తా, జాగ్రత్తగా వినండి. విన్న తర్వాత నేను పద్యాన్ని మళ్ళీ మీతో ఒకసారి జాగ్రత్తగా పలుకుదురు. స్టూడెంట్స్ వినండి, మనము ఈ ఫస్ట్ పద్యాన్ని ఒకసారి చూద్దాము. ఇది కంఠస్థం చేయాల్సినటువంటి పద్యము. దీన్ని మనం జాగ్రత్తగా నేర్చుకొని ఒకసారి చూడండి. తనకు పలంబు లేదని ఎదందల పోయుడు కీర్తి గోరు, నా గణగుణశాలి లోకహిత కార్యము మిక్కిలి భారమైన, మేలుని కోని పూను శేషుడు సహస్రముఖంబుల గాలి గ్రోలి, తాను నిశము మోవడే మరి మహాభరమైన ధరిత్రి భాస్కర. చూడండి, ఇది భాస్కర శతకం రచించినటువంటిది. ఇది భాస్కర శతకంలో తీసుకోబడినటువంటిది. ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ పద్యము భాస్కర శతకం నుంచి తీసుకోబడినటువంటి పద్యం ఇది. ఈ పద్యము నీతి అంటే ఒకసారి మళ్ళీ పద్యం చెప్పిన తర్వాత చెప్తానండి. తనకు పలంబు లేదని ఎదందల పోయుడు కీర్తి గోరు, నా గణగుణశాలి లోకహిత కార్యం మిక్కిలి భారమైన, మేలును కొని పూను శేషుడు సహస్రముఖంబుల గాలి గ్రోలి, తాన నిశము ఓవడే మరి మహాభరమైన ధరిత్రి భాస్కర. చూడండి, తనకు ఫలము లేదని, ఫలం అంటే ఏంటి? ఫలితం లేదని. ఫలంబు అంటే ఏంటి? ఫలితం లేదని. ఎదందల పోయేడు అంటే కీర్తిని ఆశిస్తున్నటువంటి, కీర్తిని కోరుకోవడానికి ఇష్టపడినటువంటి వాడు. ఘనగుణశాలి అంటే ఎవరు? గొప్ప గుణవంతుడు అయినటువంటి వాడు, గొప్ప కీర్తిని పొందినటువంటి వాడు. అంటే ఇక్కడ మనం గుణవంతుడు అని చెప్తాం. గుణవంతుడు అంటే ఎవరు? మంచిని చేసేటువంటి వాడు, సమాజంలో ఉన్నటువంటి మంచిని బోధించేటువంటి వాడిని ఏమంటామంటే మనము గుణవంతుడు అంటాం. కాబట్టి నా గణగుణశాలి లోకహిత కార్యము అంటే లోకానికి మంచి అయినటువంటి కార్యము, లోకము ప్లస్ హితము ప్లస్ కార్యము అని చెప్పుకోవచ్చు. హితము అంటే ఏంటి? మంచి. హితము అంటే ఏంటి? మంచి. లోకం అంటే ఏంటి? ప్రపంచం. ఈ ప్రపంచానికి మంచి అయినటువంటి పనిని, కార్యం మీన్స్ పని. ప్రతి పదానికి అర్థం చెప్తున్న, జాగ్రత్తగా వినండి. కార్యము అంటే ఏంటి? పని.
ఈ లోకానికి మంచి అయినటువంటి ఒక పనిని చేస్తున్నప్పుడు అది ఎలాంటి భారమైనప్పటికీ మిక్కిలి అంటే ఎక్కువ, చాలా ఎక్కువైనటువంటిది. భారం అంటే ఏంటి? బరువు లేదా శక్తివంతమైనది అయినప్పటికీ మేలనుకోని పూను అది ఎంత కష్టమైనప్పటికీ కూడా చేస్తాడు. అంటే ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా మంచిది చేద్దాం ఈ లోకానికి అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ఒక మంచి వ్యక్తి అది ఎంత కష్టమైనా భారమైనా చేస్తాడు. ఎలా అంటే శేషుడు సహస్రముఖంబులు అంటే 1000 సహస్రం అంటే 1000 ముఖాలు కలిగినటువంటి ఒక పాము శేషుడు, 1000 ముఖములు అంటే 1000 తలలు కలిగినటువంటి ఒక పాము కేవలం గాలిని మాత్రమే పీల్చుకుంటూ, దేని పీల్చుకుంటూ? గాలిని మాత్రమే పీల్చుకుంటూ ఈ మహాభరమైనటువంటి భూమిని తన తలపైన మోస్తున్నాడు కదా. ఏమీ ఆశించకుండా ఈ భూమండలం మొత్తాన్ని కూడా తన తలపైన అంటే తన 1000 తలలపైన ఈ భూమండలాన్ని పెట్టుకొని నిరంతరం మోస్తున్నాడు. ఎవరు? ఫణీంద్రుడు. ఫణీంద్రుడు అంటే ఎవరు? ఇక్కడ పాము శేషుడు. ఈ ఇంద్రుడికి విష్ణుమూర్తికి శేషపాన్పుగా ఉన్నటువంటి ఈ శేషుడు, పాన్పుగా ఉన్నటువంటి శేషుడు నిరంతరము విష్ణుమూర్తిని తన మీద మోస్తున్నటువంటి ఈ శేషుడు తలపైన కూడా ఈ భూమండలాన్ని మోస్తూ ఉన్నాడు. అంటే ఈ భూమాతను తలపైన పెట్టుకొని భారమైన మోస్తున్నాడు, కానీ ఏమీ ఆశించట్లేదు. కేవలం దేని పిలుచుకుంటున్నాడు? గాలిని మాత్రమే. చూడండి ఇక్కడ గాలి గ్రోలి, గాలిని మాత్రమే తీసుకుంటూ తాన నిశము మోవడే మహాభరమైన ధరిత్రి భాస్కర. ఇది ఈ పద్యానికి ఉన్నటువంటి చక్కటి భావము. కాబట్టి విద్యార్థులారా, గుణవంతుడు ఎప్పుడు కూడా ఏదైనా ఒక మంచి పని చేస్తున్నప్పుడు నాకు ఇది కావాలి అది కావాలని ఆశించాడు. అది ఎలాంటి కార్యమైనా చేయడానికి సిద్ధపడతాడు. అది మంచివాడి యొక్క గుణం. కాబట్టి మనం కూడా మంచి ప్రవర్తన పెంపొందించుకోవడానికి ఈ జీవితాన్ని ఉపయోగించుకోవాలనేది పద్యం యొక్క ప్రధాన భావము. నెక్స్ట్ ఇంకో పద్యం చూడండి ఒకసారి. ఇది కూడా కంఠస్థం చేయాల్సినటువంటి పద్యం. ఇది కూడా కంఠస్థం చేయాలి. చూడండి ఒకసారి జాగ్రత్తగా చెప్తా. చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్ధకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్ బదనుగా మంచి కూర నలపాకం చేసినైనన్ నందు నింపద వెడు నుప్పులేక రుచి పుట్టగా నేర్చునటయ్యా భాస్కరా. ఇక్కడ చక్కగా పద్యం చెప్పడం జరిగింది. ఒకసారి మళ్ళీ చూడండి. చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్ధకంబు గుణ సంయుతులు ఎవ్వరు మెచ్చరెచ్చటన్ బదనుగా మంచి కూర నలపాకం చేసినైనన్ అందు నింపొదవేడు ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చునటయ్యా భాస్కర. ఇది కూడా భాస్కర శతకంలో తీసుకోబడినటువంటి పద్యం. ఇది భాస్కర చూడండి, భాస్కర శతకం. ఏ శతకం ఇది? భాస్కర శతకం. భాస్కర శతకం ద్వారా మనం చెప్పుకున్నటువంటి ఈ పద్య భాగాన్ని ఒకసారి చూడండి. చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్ధకంబు గుణ సంయుతులు ఎవ్వరు మెచ్చరెచ్చటం బదనుగు మంచి కూర నలపాకం చేసినైనన్ నందు నింపదవెడు రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కర. ఇది మారద వెంకయ్య రచించినటువంటి పద్యాలు. ఈ మారద వెంకయ్య అనే కదా మారద వెంకయ్య రచించినటువంటి పద్యం మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈ మారద వెంకయ్య రచించినటువంటి భాస్కర శతకంలో మీకు చెప్పాను నేను, శతకము అంటే 100 పద్యాలని చెప్పాను. మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఒకసారి పద్యభావం చూడండి జాగ్రత్తగా. చదువుది ఎంత కలిగినా, చదువు ఎంత చక్కగా చదివినప్పటికీ, ఎంత గొప్ప చదువు ఉన్నప్పటికీ, రసజ్ఞత అంటే విజ్ఞానం, జ్ఞానవంతమైనటువంటి అర్థవంతమైన చదువు లేకపోతే, రసజ్ఞత అంటే ఏంటి? జ్ఞానవంతమైనటువంటి చదువు అందరూ చదువుతారు, కానీ దాంట్లో జ్ఞానవంతమైనటువంటి అంటే చదివిన చదువుకు అర్థమేంటో తెలుసుకోకుండా చదివితే ఇంచుక చాలకున్నా ఆ చదువు నిరర్ధకంబు, కానీ ఆ చదువు ఉపయోగకరమైనటువంటిది కాదు. ఆ చదువుల ఏమి ఉపయోగము లేదు. ఎలా అంటే గుణ సంయుతులు ఎవ్వరు మెచ్చరు. గుణ సంయుతులు అంటే ఎవరు? మంచివారు, గుణవంతులు. సమాజంలో ఉన్నటువంటి గుణవంతులు ఎవరు మెచ్చుకోరు. ఎప్పుడు మెచ్చుకోరంట? రసజ్ఞత లేని చదువు వల్ల. అంటే జ్ఞానవంతమైనటువంటి చదువు కాకపోతే ఆ చదువును గుణవంతులు ఎవరు మెచ్చుకోరంటే ఉపాధ్యాయులు మెచ్చుకోరు, సమాజంలో ఉన్న వారు మెచ్చుకోరు, జ్ఞానవంతులు మెచ్చుకోరు. ఆ చదువు వల్ల ఉపయోగకరమైనది కూడా ఏమీ లేదు. ఎందుకంటే ఎలా చెప్తున్నా చూడండి. మంచి కూర నలపాకం చేసినను, నలుడు అంటాం మనం ఇక్కడ. భీముడు, నలుడు అని 2 పేర్లు ఉంటుంది మనకు తెలుసు.
ఈ నలుడు వంటలు బాగా చేస్తాడంటారు. మనం ఎవరైనా బాగా అమ్మ వంట చేసినప్పుడు, బాగా రుచికరమైన వంట చేసినప్పుడు, అమ్మ ఈరోజు నల భీమ పాకములే ఉందమ్మా అంటాం. అంటే నలుడు చేసిన వంటలాగా ఉందమ్మా అంటాం. నలుడు ఒక మహారాజు. ఈ మహారాజు తర్వాత కాలంలో వంటవాడిగా మారి తన జీవితాన్ని వంట కోసం ఉపయోగించినటువంటి కథ వేరే ఉంటుంది. ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇక్కడ నలపాకము అంటాం. అంటే నలుడు చేసిన పాకము. పాకం మీన్స్ వంట. పాకం అంటే ఏంటి? వంట. ఈ నలపాకం ఎంత రుచిగా చేసినప్పటికీ, ఎంత అద్భుతంగా చేసినప్పటికీ, నందు నింపదవేడు ఉప్పు లేక రుచి పుట్టగా, అందులో ఉప్పు లేకపోతే ఆ కూర ఎంత మసాలేసి, ఎంత దినుసులేసి, ఎంత బాగా వండినప్పటికీ ఆ కూరలో ఏమి లేకపోతే, ఉప్పు లేకపోతే ఆ కూర రుచి ఉండదు. అంటే కూరకు రుచి కలిగించేది ఏంటి? ఉప్పు, కారం. ఈ రెండు. ఈ ఉప్పు లేకపోతే ఆ కూరను ఎంత బాగా చేసినా ఉపయోగం ఉంటుందా? ఏమీ ఉపయోగము లేదు నాన్న. కాబట్టి ఉపయోగం లేనటువంటి ఆ కూర ఎలా అయితే చేస్తామో, ఎలా అయితే ఉంటుందో, ఇక్కడ కూడా చదువు ఎంత చదివినప్పటికీ ఆ చదువు వల్ల ఉపయోగం ఏమాత్రం కూడా లేదు. మరి ఎలా ఉంటుంది అంటే ఆ చదువులో రసజ్ఞత ఉన్నప్పుడు మాత్రమే, రసజ్ఞత ఉన్నప్పుడు మాత్రమే ఆ చదువును ఎవరైనా మెచ్చుకుంటారు. కాబట్టి మనము ఈరోజు సమాజంలో ఒక చదివేటువంటి విద్యార్థి ఎంత చదివినా వాడు మూర్ఖుడైనప్పుడు వాడిని ఎవరు కూడా చదువుకున్న మూర్ఖుడు అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? అని చదువుకున్న మూర్ఖుడు అని పిలుస్తారు. ఎందుకని? వాడు చదువులో ఉపయోగం లేదు, పెద్దలను గౌరవించలేడు, మనిషి ప్రవర్తన ఉండదు, అహంకారపూరితమైనటువంటి ఆలోచన పెరుగుతాయి. మనిషి జీవన విధానంలో ఎంత గొప్పవాడైనప్పటికీ ఆ చదువు చదివినందుకు తన సమాజంలో మంచివాడిగా లేకపోతే వాడు ఆ చదువు చదివి కూడా వ్యర్థం అనేటువంటి పద్యం యొక్క ప్రభావంగా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ పద్యం ఇచ్చిన ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనిషికి కావాల్సింది చదువు కంటే ముందు ముఖ్యంగా సంస్కారం కావాలి. ఏం కావాలి? సంస్కారం కావాలి. విజ్ఞానవంతుడైన వాడు విజ్ఞానంతో పాటు వివేకం పెంపొందించుకోవాలి. అప్పుడు మాత్రమే వాడు సమాజంలో గొప్పవాడిగా ఎదుగుతాడనే పద్యం యొక్క ప్రధాన ఉద్దేశం అనేది గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఈ పద్యాన్ని మళ్ళీ చెప్తా, జాగ్రత్తగా వినండి. కంఠస్థం చేయాల్సిన పద్యం ఇది, చాలా మోస్ట్ ఇంపార్టెంట్. చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్ధకంబు గుణ సంయుతులు ఎవరు మెచ్చరెచ్చటన్ బదనుగా మంచి కూర నలపాకం చేసిన అయిన నందు నింపదవేడు నుప్పు లేక రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కర అనేది ఈ పద్యం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ రెండు భాస్కర్ శతకం, మారద వెంకయ్య రచించినటువంటి భాస్కర్ శతకంలో తీసుకోబడినటువంటిది. ఇక తర్వాత చెప్పేటువంటి పద్యం సుభాషిత రత్నావళి, ఏనుగు లక్ష్మణ కవి రచించినటువంటి సుభాషిత రత్నాల నుంచి తీసుకోబడినటువంటి పద్యం ఇది. చూడండి, ఇది కూడా చాలా చక్కటి పద్యం, కంఠస్థం చేయాల్సింది. భూషలు కావు మర్తులకు భూరి మయంగద తారాహరములు భూషిత కేశపాశ మృదుపుష్ప సుగంధ జలాభిషేకములు భూషల కావు పురుషుని భూషితు చేయి పవిత్రవాణి వాగ్భూషణమే సుభూషణము భూషణములు నశించునన్నీయున్. చూడండి ఎంత బాగా చెప్పాడో. భూషల కావు మర్తులకు భూరి మయంగద తారాహరములు భూషిత కేశపాశ మృదుపుష్ప సుగంధ జలాభిషేకములు భూషల కావు పురుషుని భూషిత చేయు పవిత్రవాణి వాగ్భూషణమే సుభూషణము భూషణం నశించునన్నీయున్. భూషణం అంటే ఏంటి? ఇక్కడ అలంకారములు అంటే అలంకారాలు అన్నీ కూడా ఇక్కడ చక్కగా వివరించాడు. ఏది అలంకారమైందో, ఏది ఉత్తమైన అలంకారమైందో ఇక్కడ మనం తెలుసుకుందాం. భూషులు కావు మర్తులకు భూరిమయంగద తారాహరములు. మర్తులు అంటే ఎవరు? ఇక్కడ మనుషులు. మర్త్యులు అంటే ఎవరు? ఇక్కడ మనుషులు. మనుషులకు ఇక్కడ భూరిమయంగద తారాహారములు. హారములు అంటే ఏంటి? బంగారంతో మెరిసిపోతున్నటువంటి హారాలు అలంకారం కాదు. అంటే చాలామంది ఏం చేస్తారంటే బంగారు పాలన ఒంటి నుండి అలంకరించుకొని, ఇదిగో నేను అందంగా ఉన్నా, ఇదిగో నా అందం చూడు, నేను ఇంత అందంగా అలంకరించుకుంటున్నా అంటారు. అవి ఏవి కాదు అలంకారం అంటే, అవి ఏవి కాదు అందం అంటే. అవి బంగారాలు ధరించినంత మాత్రాన అందం అనేది పెంపొందించుకోవడం అలంకారమైనటువంటిది కాదు అని చెప్తుండే కవి. భూషిత కేశపాశ మృదుపుష్ప సుగంధ జలాభిషేకములు అంటే భూషులు కావు, అంటే అలంకారాలు కావు. ఏంటంటవి? చక్కగా పుష్పాలు తలపైన పెట్టుకుంటే మృదు పుష్ప సుగంధం అంటే సువాసన వెదజల్లే పుష్పాలను
తలపైన కేశం అంటే ఎంట్రుకల దగ్గర పెట్టుకున్నంత మాత్రాన అది అందం కాదు, లేదా అలంకారం కాదు. అది కూడా అలంకారమైనటువంటిది కాదు. ఏమంటుండు? సుగంధ జలాభిషేకములు. సుగంధం అంటే ఏంటి? మనము పన్నీరుతో స్నానం చేసినంత మాత్రాన, చూడండి, పన్నీరు ఇక్కడ సుగంధ జలాభిషేకం అన్నాడు. పన్నీరుతో స్నానం చేసినంత మాత్రాన అలంకారం కాదు. మనము ఎంతో అలంకరించుకొని బంగారు నగలు పెట్టుకొని సుగంధభరితమైనటువంటి పుష్పాలు ధరించి పన్నీరుతో స్నానం చేసినంత మాత్రాన అది అలంకారం కాదు, అది అందం కాదు. భూషులు కావు పురుషుని భూషిత చేయు. అంటే పురుషుని అంటే స్త్రీని కానీ పురుషుని కానీ మనిషిని ఇవేవి భూషితం చేయవు, ఇవేవి అందాన్ని పెంపొందించవు, అలంకారం పెంపొందించవు. కేవలం వాగ్భూషణమే సుభూషణము. ఏంటంటే వాగ్భూషణమే అంటే ఏంటి? మంచి మాట మాత్రమే. ఈ ప్రపంచంలో కేవలం ఒక మంచి మాట మాత్రమే అలంకారమైనటువంటిది అని అర్థం. అంటే మనిషి తన జీవితంలో ఒక మంచి మాటను, అంటే ఒక మంచి వాక్ అనేటువంటి దాన్ని పెంపొందించుకుంటే అది మాత్రమే అలంకారమైనటువంటిది, అది మాత్రమే మంచి మాట అవుతుంది. మరి ఎందుకు ఇలా మంచి మాట అవుతుంది అంటే, భూషణం నశించునన్నీ నువ్వు అలంకరించిన అలంకారాలన్నీ కూడా శాశ్వతంగా ఉండవు, నశించిపోతాయి. బంగారం కొన్ని రోజులకు రంగు పోతుంది, కొన్ని సంవత్సరాలు పోతే బంగారం రంగు పోయి మళ్ళీ నల్లగా అయిపోతున్నాయి. నువ్వు ఎట్టుకున్న మల్లెపూలు కొన్ని రోజులకు వాడిపోయి పూర్తిగా వాడిపోయి నల్లగా మారిపోతున్నాయి. అలాగే నువ్వు వాడినటువంటి ఆ పన్నీరు చెమట పోస్తే కొంతసేపటికి ఆ సుగంధం కాస్త దుర్గంధం అయిపోతుంది. కానీ నువ్వు మాట్లాడే ఆ చక్కని మాట ఉంటుందే, అది జీవితాంతం నిన్ను గొప్ప కీర్తిని పెంపొందిస్తుంది. పలాని వాడు బాగా మాట్లాడతాడు, పలాని పిల్లవాడు ఎంత చక్కగా మాట్లాడతాడని కేవలం ఆ ఒక్క మాట మాత్రమే నీ కీర్తిని ప్రపంచమంతా తెలియజేస్తుంది. ఆ కీర్తి ఎప్పటికి నిలబడుతుంది? శాశ్వతమైనటువంటిది ఏంటంటే మాట మాత్రమే. కాబట్టి మన నోట్లోంచి వచ్చేటువంటి ప్రతి మాట చక్కగా పెద్దల గౌరవించేలాగా మంచి మాటగా వచ్చినప్పుడు మాత్రమే అది మాత్రమే గొప్పది, అది మాత్రమే సుగంధభరితమైనటువంటిది, ఆ మాట మాత్రమే అందమైనటువంటిది, అలంకరించదగింది అని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి మానవుడు తన జీవితంలో మనిషి నిత్యము శాశ్వతమైనటువంటిది ఏంటి అంటే మంచి మాట. ఏంటిది? మంచి మాట. మరి ఇక్కడ మనం నేర్చుకున్నట్టుగా ఈ పద్యంలో చెప్పినటువంటి పద్య భావంలాగా మానవుడు నిత్యం మాట్లాడుతున్నటువంటి మాట కానీ, తన వాక్యాన్ని కానీ, తన చెప్పేటువంటి విషయాన్ని కానీ చక్కగా అందంగా అలంకారంగా చెప్పినప్పుడు మాత్రమే అతని కీర్తిని పెంపొందించుకుంటాడు. కాబట్టి మనము మన మాటల్లో కానీ, మన ప్రవర్తనలో కానీ, మన నైతికలలో కానీ, మన ప్రవర్తించే విధానంలో కానీ మంచిని మాత్రం పెంపొందించుకోవాలనేటువంటిది ఈ పాఠం యొక్క ప్రధాన ఉద్దేశంగా చెప్పడం జరిగింది. మరి మనకి ఇక్కడ ఈ 3 పద్యాలు కూడా కంఠస్థం చేయాల్సినటువంటివి. 1వ పద్యం కంఠస్థం చేయాలి, 2వ పద్యం కంఠస్థం చేయాలి, ఈ 3వ పద్యం కూడా మీరు కంఠస్థం చేయాల్సినటువంటి ఈ 3 పద్యాలు మీరు కంఠస్థం చేసుకొని నేర్చుకోగలిగితే మిగతావి మనం తర్వాత నేర్చుకుందాం. మీరు ఈ 3 పద్యాలు ఖచ్చితంగా చెప్పగలగాలి. ఈ 3 పద్యాలు రచించిన కవులు ఎవరో చెప్పాను మీకు నేను. మొట్టమొదటి పద్యాన్ని రచించింది ఎవరై అంటే మారద వెంకయ్య, 2వ పద్యం మారద వెంకయ్య, 3వ పద్యాన్ని ఏనుగు లక్షణ కవి రచించడం జరిగింది. ఇవి మనకిచ్చినటువంటి పద్యాలు.